కేంద్ర మాజీ మంత్రి పి శివశంకర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ జూబ్లీహిల్స్లోని స్వగృహంలో మృతి చెందారు. కేంద్ర మంత్రిగా కేరళ, సిక్కిం రాష్ట్రాల గవర్నర్గా పనిచేసిన శివశంకర్ ఆగస్టు 10, 1929న హైదరాబాద్లో జన్మించారు. న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన శివశంకర్ తొలిసారి 1978లో కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఇందిరాగాంధీ మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా, రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. అలాగే ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్గా కూడా పనిచేశారు. రెండు 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన శివశంకర్ 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనమైంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ వయోభారం వల్ల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. శివశంకర్ మృతి పట్ల టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య తదితరులు సంతాపాన్ని తెలిపారు. వెలగపూడిలో నిర్మించిన ఏపీ తాత్కాలిక అసెంబ్లీకి ఉద్యోగులు చేరుకున్నారు. ఇవాళ నుంచే ఉద్యోగులు విధులు ప్రారంభిస్తున్నారు. అసెంబ్లీకి వచ్చిన స్పీకర్కు ఉద్యోగులు స్వాగతం పలికారు. మార్చి 2వ తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అసెంబ్లీ ప్రారంభం కానుంది. మార్చి 13న